అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీలకు మన సదాశివపేట పట్టణంలో బస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారని మాకు తెలిసింది. అయితే దీని గురించి మరిన్ని విషయాలు కమిషనర్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతున్న వారికి సదాశివపేటలో బస్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం. దీనిపై మీరు ఏమంటారు? సదాశివపేటలో ఇప్పటివరకు అట్లాంటి ఏమీ జరగలేదు, జరగవు కూడా, అట్లా. అయితే ఈ ఇష్యూ అయ్యి 1 month అయింది. మీ ఇప్పటి వరకు అయితే ఎవరైతే దీని ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిండో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేరు. మీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా ఇలా? ఎందుకు మీరు ఇంత ప్రెషర్, ఎవరైనా పొలిటికల్ ఎవరన్నా ప్రెషర్ చేస్తున్నారా మీపై? నా ఇన్వాల్వ్మెంట్ లేదు, పొలిటికల్ ప్రెషర్ కూడా లేదు. నేను అతన్ని నేను టెర్మినేట్ చేయడం జరిగింది. అది క్యాన్సిల్ కూడా చేశాము, కంప్లైంట్ కూడా ఇచ్చాము పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ బుక్ అయిందా మేడం? ఎఫ్ఐఆర్ బుక్ అయిందా కాలేదనేది వాళ్ళు చెప్పాలండి, పోలీస్ వాళ్ళు. ఓకే. అయితే ఈ సర్టిఫికేట్కు 2 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటారని మాకు తెలిసింది మేడం. దీనిపై మీరేమో? నా నోటీస్లో అట్లాంటి ఇంతవరకు రాలేదు, నాకు తెలియదు దాని గురించి. అదే మీ లాగిన్ లేనిది ఇలాంటివి జరుగుతాయని మీరు అనుకుంటారా? మీ లాగిన్ లేనిది ఇలాంటి ఎట్లా సర్టిఫికేట్ ఎట్లా ఇష్యూ చేస్తారు మేడం? నా లాగిన్ని నా ఆపరేటర్ ఫోర్జరీ చేసి చేసుకున్నాడు అవన్నీ సర్టిఫికేట్లు. నా నోటీస్లోకి ఒక 8 వచ్చాయి. వాటిని రాగానే వాటిని వెంటనే నేను ఐడెంటిఫై చేసుకొని అతను టెర్మినేట్ చేసి క్యాన్సిల్ చేయించాను కూడా. అయితే ఇది దేశ ద్రోహం అంటారు మేడం. ఇది దేశ భద్రత సంబంధించిన ఇష్యూ ఇది. అయితే మీరు ఇది అమిత్ షా వరకు కూడా వెళ్ళింది, హోంమంత్రి అమిత్ షా వారి దగ్గర. అయితే మీరు దీనిపై మీరు ఏమంటారు మేడం? మేము అట్లాంటి విషయం చేయలేదండి, చెయ్యము కూడా. గారు చెప్తారు దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదని అంటారు. అతనిపై ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశామని చెప్తారు. సంగారెడ్డి, భారత్ టుడే, వీరేందర్.